అలానే విశ్వేశ్వరం. సంజయ్ బారు ఈయన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి రాజకీయ సలహాదారు. ఆచితూచి మాట్లాడతారు. ప్లస్ ఎగ్జాక్ట్‌గా 100కు 100% తెలిస్తేనే ఆయన మాట్లాడతారు. ఇప్పుడు తాజాగా అమెరికా దెబ్బకు నరేంద్ర మోడీ గారు తల ఒగ్గారు. నరేంద్ర మోడీ గారి మీద అమెరికా పెత్తనం చెలాయిస్తుంది అనేటువంటి వ్యాఖ్య చేస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భవిష్యత్తుని తాను నిర్దేశిస్తాను, నేను తలుచుకుంటే భవిష్యత్తు ఉండదు అనేటువంటి వ్యాఖ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి విషయాన్ని కోట్ చేశారు. కోట్ చేస్తూ అగ్రరాజ్యాల పెత్తనం భారతదేశం మీద ఉండడం అనేది సహజం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆ అగ్రరాజ్యాల యొక్క ఒత్తిడిని తట్టుకోలేక మధ్య మార్గంగా వెళ్లాల్సి వస్తుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా ప్రెషర్‌కి తలొగ్గి దాన్ని విజయంగా చూపించడం అనేది కరెక్ట్ కాదు అనేది సంజయ్ బారు గారు చెప్తున్నారు. ఎందుకు? ఇటీవల కాలంలో వాణిజ్య డీల్ జరిగింది. ఈ వాణిజ్య డీలు భారతదేశానికి నష్టము అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీని కారణంగా భారతదేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్తుంది? అమెరికా డీల్ కారణంగా భారతదేశానికి లాభం జరుగుతుంది. వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించినందుకు కారణంగానే ఇది సాకారం అయింది. దీని కారణంగా భారతదేశం లబ్ధి పొందుతుందని చెప్పి చెప్తూ ఉంటే, కాదు, అమెరికా దెబ్బకి నరేంద్ర మోడీ గారు బెండ్ అయిపోయారు. భారత ప్రభుత్వాన్ని ఆయన తగ్గించారు. అమెరికా ప్రెషర్‌కి తలొగ్గారు అని చెప్పి చెప్తున్నారు. అమెరికా అడుగులకు మొడుగులు ఎత్తుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు దాన్ని విజయంగా చూపించడం అనేది విచిత్ర పరిణామం అని చెప్పి సంజయ్ బారు గారు అంటున్నారు. మరి సంజయ్ బారు గారు ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అణు ఒప్పందానికి సంబంధించి కూడా ఇలాంటి ప్రెజర్స్ వచ్చినాయి. దాని మీద పార్లమెంటు వేదికగా దాదాపు 2.5 సంవత్సరాల పాటు చర్చించాము. కానీ నరేంద్ర మోడీ గారు కూడా ప్రెజర్ వచ్చినప్పుడు భారతదేశం మీద పార్లమెంట్లో చర్చించాలి, ఆ పని చేయలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సంజయ్ బారు గారు అంటున్నారు. మరి సంజయ్ బారు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం తోటి మీరు ఏకీవిస్తారా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.